కీర్తన మొదటి వచనంలో చదువుకుని ధ్యానం చేద్దాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రారంభం చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడడానికి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు 2024 మేము మర్చిపోవచ్చు, కానీ మిమ్మల్ని మేము మర్చిపోలేము నాయన. చదువుకున్న లేఖన భాగంలో నుంచి మా వినికిలోకి మీ యొక్క మాటలను అందించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరులారా, నూతన సంవత్సరము అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటుంది. ప్రపంచం అంతటా ఒకే గంటలో ఆ సంవత్సరం మారుకునేది జరగదు. ఆయా దేశాలు ఆయా స్థలాలను బట్టి ఆయా సమయాలలో నూతన సంవత్సరం అనేది ప్రవేశించబడుతూ ఉంటుంది. కానీ కాలానికి అతీతుడుగా అనంతుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి జీవం వెళ్ళినటువంటి దేవునికి కాలములతో పరిమితి లేదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో, ఎప్పటి వరకు ఉంటాడో ఎవరికి కూడా తెలియదు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఆయన తనకు తానుగా ఉన్నటువంటి వాడు. ఆయనకి ఇంత లిమిటేషన్ అని ఎవరు కూడా పెట్టలేదు. దేవునికి ఎవరు కూడా ఈ స్థలంలో ఉండు, ఇంతవరకు ఉండు అని చెప్పలేరు. ఆయనకు ఈ పేరు పెట్టాలి అని ఎవరు కూడా అనలేరు. ఆయన ఆత్మస్వరూపిగా, సర్వాంతర్వ్యామిగా, ఎవరికి సాటిరైనటువంటి దేవుడుగా, అనంతుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మనం చదివినటువంటి 91వ కీర్తన మొదటి 2 వచనములలో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అనే ఈ మాటని మనం చూస్తున్నాం. సంవత్సరము కొత్తది కావచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము పాతదే. దేవుడు ఆయన పాతవాడుగా ఉండగలిగిన వాడు, క్రొత్తవాడుగా ఉండగలిగిన వాడు, భవిష్యత్తు కూడా ఉండగలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలలో ఒకేసారి ఉండగలిగినటువంటి వాడు దేవుడు అనేటువంటి వాడుగా మనం చూస్తున్నాం.
సంవత్సరము మారినా మనకు అవసరమైనటువంటి ఆశ్రయము ఎక్కడ మనకు ఉంది అని అంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు రక్తంలో విమోచించబడినటువంటి వారముగా, పాపములు ఒప్పుకొని క్షమించబడినటువంటి వారముగా, దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడ్డామో, ఆ నాటి నుంచి మనకున్నది ఒకే ఒక ఆశ్రయము. ఆ ఆశ్రయము మారదు. ఆ దేవుని యొక్క దయ, కనికరము, వాత్సల్యం మన పట్ల మారదు. ఆయన నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మహోన్నతిని చాటున నివాసము, అలాగా నివసించేటువంటి వాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి నామకరణాలు ఇక్కడ 4 విధాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క టైటిల్స్ ఏమిటి అని మనం చూస్తే, గాడ్ ఈజ్ మోస్ట్ హై, ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఈ భాగంలో సర్వశక్తుని నీడను అనేటువంటి మాటలో ఆయన ఆల్మైటీ, గాడ్ ఈజ్ ఆల్మైటీ, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడిగా మనం చూస్తాం. సమస్త సృష్టిని నోటి మహత్తు గల మాటతో సృష్టించి, సమస్త సృష్టిని, యుగములను తన నోటి మహత్తు గల మాటతో నిర్వహిస్తున్నటువంటి దేవునిగా చూస్తున్నాం. మూడవదిగా ఆయన ద లార్డ్, యావే, ఆయన ప్రభువు అని చూస్తున్నాం. ఎవరికి ప్రభువు? సమస్త జీవరాశులన్నింటినీ సృష్టించినటువంటి ఆయన అందరికీ ప్రభువుగా పిలువబడుతున్నాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చాటించబడుతున్నటువంటి వాడిగా, ఏకైక దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూస్తే హీఈస్ మై గాడ్, ఆయన ఉన్నత స్థలములో ఉన్నటువంటి వాడే, సర్వశక్తి కలిగినటువంటి వాడే, నా ప్రభువుగా ఉన్నాడు, అందరికీ ప్రభువుగా ఉన్నాడు. అండ్ ఆల్సో హీఈస్ మై పర్సనల్ గాడ్, ఆయన నా వ్యక్తిగతమైనటువంటి దేవుడు అని చెప్పుకోగలిగినటువంటి వాడుగా ఉన్నాడని 4-fold రీజన్స్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే ఈ భాగంలో ఆయన నీడను విశ్రమించినటువంటి విధానము అనేటువంటిది మనం గమనిస్తే, ఈ భాగంలో ద షాడో ఆఫ్ ది రాక్, ఆయన గొప్ప బండ నీడను మానవులకు ఆశ్రయంగా ఇచ్చినటువంటి దేవుడు అని యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ద షాడో ఆఫ్ ట్రీ అనేటువంటిది పరమగీతముల గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో, నా ప్రియుడు జల్దరు వృక్షము వంటి వాడు, ఆ చెట్టు నీడను నేను ఆశ్రయిస్తున్నాను అని వధువు సంఘముగా, వరుడుగా ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తుని గురించి ఆమె చెప్తూ ఉంది. కాబట్టి రెండవదిగా ద షాడో ఆఫ్ ట్రీ, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు చెట్టు నీడ వలె ఉండేదానికి, మనము ఆ నీడను ఆశ్రయించడానికి, చల్లదనాన్ని మనము అనుభవించడానికి, కొద్దిసేపు అందులో విశ్రమించడానికి, మన జీవిత పర్యంతరము ఆశ్రయం పొందడానికి అనుకూలంగా ఉండడానికి కోసము ఆయన ఒకేసారి చెట్టుగా రాలేదు. ఆయన ఎండిన భూమిలో మొలిచినటువంటి ఒక మొక్క వలె మొదటి రాకడలో మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమైన శిక్షను తాను భరించి, తన రక్తమును చిందించి, ఆయన మన కొరకు శిలువలో మరణించి, సమాధి కూడా చేయబడి, తిరిగి పునరుద్ధానుడై, ఆయన దగ్గర పాపం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపం పడినప్పుడు క్షమించి దేవుని బిడ్డలుగా చేయడానికి ఆయన సిద్ధపాటు చేసిన ఆ రక్షణను మనకు తీసుకొని రావడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆకాశము నుంచి భూమి మీదకి దేవదూతలు వెలుగు విరజిమ్ముతూ, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పడం మనం చూస్తే, నక్షత్రం వింతగా ఒక వెలుగును చూపిస్తూ ప్రత్యేకమైనటువంటి నక్షత్రముగా, ఉన్న నక్షత్రాలన్నింటిలోనికి ప్రత్యేకమైనటువంటిదిగా
ప్రభు యొక్క జన్మస్థలాన్ని చూపించినదిగా మనం చూస్తే ఆకాశంలో వింతగా వెలిసినటువంటి ఆ వెలుగును మనం ప్రత్యేకంగా మనం గమనిస్తున్నాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు కూడా తూర్పున ఎలా ఉన్న మెరుపు పుట్టి పడమటున అది కనబడుతుందో ఒకేసారి ప్రతి నేత్రము ఆయనను చూస్తాడు అని ప్రకటన గ్రంథంలో కూడా మనం మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కనుక రెండవ భాగంలో ఆయన చెట్టు నీడవలే తనను నమ్మినటువంటి వారికి ఉంటాడు అనేటువంటి మాట చూస్తున్నాం. ఈ మాటలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే చాలా మంది గత సంవత్సరంలో కొన్ని విధాలుగా నేను చేయాల్సినటువంటి చేయలేకపోయాను, దేవుని కొరకు ఉండాల్సినట్టుగా ఉండలేకపోయాను, లేక నా దైనందిన జీవితంలో నేను ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఇలాగ ఉండాల్సింది అలాగ ఉండలేకపోయాను అని నిరాశకు లోనైనటువంటి పరిస్థితులు ఎవరికైనా కలిగి ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఆయన బండ నీడ ఎంత చల్లగా ఉంటుందో, విజయవాడ కొండ దగ్గర ఆ కొండకు వచ్చే నీడ దగ్గర మనం ఉంటే ఎంత చల్లగా ఉంటుందో, ఆ గొప్ప బండ అయినటువంటి దేవుడే ఆ బండ, క్రీస్తే ఆ బండ, ఆ నీడకి ఆశ్రయం పొందినటువంటి వారు అంత చల్లని ఆ యొక్క ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారనే దానికి రుజువుగా మనం చూస్తున్నాం. చెట్టు ఎలాగైతే జీవము కలిగి తన యొక్క ఫలాలను ఇస్తూ తన జీవితాన్ని అంతటినీ మానవులకు ఇస్తూ ఉందో, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు చెట్టు నీడ వంటి వాడని ఆ పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, 3వ నీడ అనేటువంటిది మనం చూస్తే ద షాడో ఆఫ్ హిస్ వింగ్స్, ఆయన రెక్కల నీడను ఆశ్రయించినటువంటి అనుభవం 63వ కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తాం. కోడి తన బిడ్డలను రెక్కల కిందకు చేర్చుకున్నట్టుగా నేను చేర్చుకోవాలని అనుకున్నాను అని యెరూషలేము గురించి తెలియచేసిన ప్రభువుని మనం చూస్తే, ఒక పిల్లల తల్లి ఆ యొక్క కోడి పిల్లని ఎలాగా ఆ రెక్కల చాటున అది పెట్టుకుంటుందో, ఆ రెక్కల క్రింద వెచ్చదనముతోటి ఆ బిడ్డలు ఎంత ఆరోగ్యవంతంగా ఉంటాయో, దేవుని యొక్క రెక్కల నీడను మనం ఆశ్రయంగా ఇచ్చేటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే రెక్కలను దేవుడు ఆశ్రయంగా ఇస్తాడో, ఆ యొక్క తన యొక్క రెక్కలు లేక తన యొక్క హస్తములు ఎవరూ తిరిగి వాటిని మూయడానికి లేనట్లుగా సిలువలో 2 చీలలతో బిగించబడి ఎంతమందినైనా ఆశ్రయించడానికి అనుకూలతను అనుగ్రహించి, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ఆయన తెలియజేశాడు. ఆయన రెక్కల కింద ఆరోగ్యము మనకు దొరుకుతుంది. శరీర సంబంధించిన ఆరోగ్యంతో పాటు మనకు ఆత్మ సంబంధించినటువంటి స్వస్థత కూడా దొరుకుతుంది. కాబట్టి 3వదిగా మనం చూస్తే ద షాడో ఆఫ్ హిస్ వింగ్స్, దేవుని యొక్క రెక్కల నీడ మనకు ఆశ్రయంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. 4వది మనం గమనించినట్లయితే ద షాడో ఆఫ్ హిస్ హ్యాండ్, దేవుని యొక్క చేతి క్రిందన ఆయన మనకు ఆశ్రయం ఇచ్చేవాడని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క చేతులు ఎలాగూ ఉంటాయి, ఆయన చేతి కింద ఆశ్రయం అనేది మనకి ఎలాగూ ఉంటుందంటే, ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులైనా మన యొక్క శరీర పరిస్థితులు, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు, రకరకములైనటువంటి విపత్తులు, ఇవి ఏవైనా కూడా ఆయన చేతిలో నుంచి మనలను అపహరించడానికి వీలు పడదు అని మనము దేవుని లేఖనాల్లో ఆయా వచనాల్లో మనం చూస్తున్నాం. చాలా చిన్న దేవుని యొక్క సందేశాన్ని మనం ఆలకించాలనే ఉద్దేశంతో ఈ రీతిగా వచనాలను మనం చదవలేకపోతూ ఉంటున్నాం. ఆయన గాయములలో దాచబడినటువంటి అనుభవం, దేవుని యొక్క చేతి నీడ, ఆ నీడ కింద మనం ఉండేటట్లుగా దేవుని యొక్క ఆశ్రయాన్ని దేవుడు మనకి ఇచ్చాడని ఈ 91వ కీర్తన, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని
మోషే గారు రాశారు అని కొందరు అంటారు. దేవుని ప్రజలని, ఇశ్రాయేలీలను ఆ రీతిగా ఆయన కాపాడాడు అనేటువంటి సందర్భం. అలాగే దావీదు తన యొక్క రాజ్య పరిపాలన విషయంలో ఏర్పడేటువంటి రకరకములైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఎలాగున ఆశ్రయమయ్యాడు అనేటువంటి సందర్భాన్ని తెలియచేసినట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎన్నో అధ్యాయులు ఇలాగున మనకు దొరకవు. ఈ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటిది. దీనికి ఒక టైటిల్, హెడ్డింగ్ అంటూ లేనటువంటిదిగా మనం చూస్తున్నాం. మన వ్యక్తిగత క్రైస్తవ భక్తి జీవితానికి అన్వయించుకోవడానికి అవకాశంగా 4-fold రీజన్, 4 స్తంభాలు ఇంటికి ఎలాగున బలంగా ఉంటాయో, దేవుడు మనకు ఒక బండ నీడవలే, ఒక చెట్టు నీడవలే, ఆయన రెక్కల నీడవలే, ఆయన చేతి నీడవలే మనకు ఉంటాడు అని ఈ భాగంలో మనం చూస్తున్నాం. అంతేకాదు యవనస్తుడుగా ఉన్నటువంటి రూతు, నయోమి యొక్క సంభాషణలో రూతు ఆయన్ని ఏమని పిలుస్తుందంటే, హీఈస్ మై గాడ్ అంటది. నీ దేవుడే నా దేవుడు అని ఆమె సంబోధిస్తుంది. ఒక రక్షించబడినటువంటి యవ్వన స్త్రీ నా దేవుడు అని తనను సొంతంగా చేసుకున్నట్లుగా ఆయనను పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, తోమ ప్రభు యొక్క చేతులలో వేలు పెట్టి చూడమన్నప్పుడు ఆయన గాయపరచబడినటువంటి చేతులు స్వస్థత పొంది పునరుత్థానుడైన తర్వాత ఆయన చేతులను చూచి, నా ప్రభువా, నా దేవా అని, హీఈస్ మై గాడ్ అనేటువంటి భావాన్ని వ్యక్తం చేసినట్టుగా ఈ నూతన సంవత్సరంలో కూడా మా దేవుడు, నా దేవుడు, నాకు వ్యక్తిగతంగా దొరికిన దేవుడు అనేటువంటి భావనతోటి, నాకు నీడగా ఆశ్రయించినటువంటి దేవుడు అనే భావనతోటి ముందున్నటువంటి కనిపించినటువంటి దినములు, నెలలు, ఈ సంవత్సరం అంతటా అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అనేక రకాలైనటువంటి కార్య నిర్వహణలు, దేవుని సేవా ధర్మము, కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ, సమాజ వ్యవస్థ, స్నేహితులతోటి, ఇవన్నిటిని కూడా మనము దేవుని యొక్క చేతిలో పెట్టి ముందుకు వెళ్ళడానికి ఈ మాటలు ఎంతైనా కూడా సహాయపడతాయని దేవుని వాక్యపు వెలుగులో మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం చూస్తే, 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో మీకాయ అనే వ్యక్తి కనబడతాడు. అక్కడ ఉన్నటువంటి శత్రువులు అందరూ ఇలాగ మాట్లాడుతున్నారు, నీవు కూడా నీ యొక్క స్వరాన్ని అదే రకముగా మాట్లాడని చెప్పినప్పుడు, అపోజిషన్ వచ్చినప్పుడు ఆ అపోజిషన్ చూసి భయపడి వాళ్ళు చెప్పిన మాట చెప్పకుండా, నాకు దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ మాటనే నేను చెప్తాను అని చెప్పి ఆయన నా దేవుడు అనేటువంటి మాటను మీకాయ చెప్పినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు యాకోబు దేవునితో పెరుగులాడినటువంటి పోరాటములో నీ పేరేమని దేవుణ్ణి ధైర్యంగా అడిగినటువంటి వారిగా చూస్తున్నాం. ఎందుకు అడుగుతున్నాను అని చెప్పి దేవుడు యాకోబుతో అన్నాడు. కానీ ఆ భాగంలో పెనూయేలు అనే పేరును యాకోబు పెట్టాడు. అంటే దేవుని యొక్క ముఖము నేను చూచాను. ఆ అనుభవము ఈ సంవత్సరం అంతటిలో కూడా చక్కటి ప్రార్థన అనుభవంతో విజయోత్సాహానికి మనం వెళ్ళేటట్టుగా ఉండేటట్టు చూడాలని చూస్తున్నాం. యేసు ప్రభు సిలువలో వెళ్ళడానికి ముందు గెత్సెమనే ఆ తోటలో ఎంతో బాధను అనుభవించి సిలువకు వెళ్ళినటువంటి ఆ సందర్భంలో 4వ మాటగా, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయబెడుతున్నావని తండ్రి అయినటువంటి దేవుని ఈజ్ మై గాడ్ అనేటువంటి మాటను ఉపయోగించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవునిగా రెండవ వానిగా మనం చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభుని. కానీ దేవుడు ఒక్కడే. ఆయన తండ్రిగా ప్రేమించాడు, కుమారుడిగా మన నిందను బాపాడు, పరిశుద్ధాత్ముడిగా మన హృదయాల్లోనే నివాసం ఉంటున్నట్టుగా మనం చూస్తే, చివరిగా ఒక విజయవంతమైనటువంటి విశ్వాసి ఎలాగున న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటారనేటువంటి సందర్భాన్ని తన విశ్వాస విజయ యాత్రలో
నిర్గమాకాండం 15వ అధ్యాయము 21వ వచనంలో అహరోను చెల్లి ఆ మిరియాము అనేటువంటి సహోదరి మనకు కనబడుతుంది. ఆమె దేవుని గురించి యెహోవా నా బలము అనేటువంటి, ఆయన నా దేవుడు అనేటువంటి మాటని ఉచ్చరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ వచనంలో 91 కీర్తన 2వ వచనంలో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని ఈ వాక్యంలో భక్తులు తెలియజేసిన మాటని మనం చూస్తే, దేవుడు విశ్వాసికి ఒక రహస్యమైనటువంటి స్థావరంగా భద్రతను కల్పించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాలలో రకరకాలైనటువంటి బంకర్లు ఉంటాయి. అక్కడ ఆహార పదార్థాలు అయిపోయి తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. కొన్ని పరిస్థితుల్లో అవి కూడా మనిషికి భద్రతని కల్పించలేవు. కానీ వాటిల్లో కూడా కనిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కానీ దేవుని నమ్మిన ఒక విశ్వాసిని కాపాడడానికి రహస్యమైనటువంటి స్థావరంగా, ఇతరుల కన్నులకు కనిపించకుండా మనకు కూడా కనిపించకుండా తన దూతలను అదృశ్యంగా మన చుట్టూ వలయం వలె ఉంచి నడిచి వెళుతున్నా కాపాడే దేవుడు, ఇంట్లో ఉన్నా కాపాడే దేవుడు, ఆఫీసులో ఉన్నా కాపాడే దేవుడు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ ఉన్నా కూడా మనల్ని కాపాడేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. ఆయన మనకు ఒక ప్రొటెక్షన్ ఇస్తాడు, కంఫర్ట్ని ఇస్తాడు, మన గురించిన కేర్ తీసుకునేటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. మనకు భద్రతను కల్పించేవాడు, ఆదరణను మనకు అనుగ్రహించి, అమ్మ పర్వాలేదు బాగున్నాను అని అనిపించేటట్టుగా దేవుని పట్ల విశ్వాసాన్ని బట్టి ధైర్యపరిచేవాడుగా మనం చూస్తాము. మనకు ఆహారం నుంచి సంరక్షకుడుగా ఉండేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మనకిచ్చే భద్రత, నాడు ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలను పగలు మేఘస్తంభం వల్లే, రాత్రి అగ్ని స్తంభం వల్లే ఉండి నడిపించినట్లుగా మన ముందున్నటువంటి సంవత్సరం అంతటిలో, మన జీవితకాల పర్యంతం అంతటిలో ప్రభు రాకడకు వచ్చేంత వరకు, లేక మనం ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనం ఎక్కడ ఉన్నా మన చుట్టూ ఆయన భద్రతనిచ్చి కాపాడేవాడుగా ఈ లేఖన భాగంలో మనము చూడగలుగుతుంటున్నాం. కాబట్టి గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్, కంఫర్ట్ అండ్ కేర్. మన గురించినటువంటి భద్రత, మనం బాగుండాలని కోరుకుంటూ మన రోజు భోజన వసతి, రకరకాలైనటువంటి సంరక్షణ, తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువగా మన గురించి ఆలోచన చేసేటువంటి వాడుగా ఉంటాడు. కనుకనే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయన నాకు నీడగా ఉన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మనకు తన యొక్క కాపుదల, భద్రతనిచ్చి, నెమ్మదినిచ్చి, విజయోత్సాహంతో దేవుడిని సేవించేటువంటి విధానంలో, ఆ దేవుడిచ్చినటువంటి ఉద్యోగ వ్యవస్థ, రకరకములైనటువంటి జీవనోపాధులను కలిగి ఏ కొరత లేనటువంటి వారముగా, ఇతరులను యాచించే రీతిగా లేకుండా ఇతరులకు సహాయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళంగా, ఎవరైనా చూస్తే వీరు దేవుని పిల్లలని మనల్ని చూచి దేవుణ్ణి మహిమపరిచి గణపరిచే రీతిగా ఆయన మనల్ని ఆశీర్వదీవిస్తాడని ఈ లేఖన భాగాల్ని ఆధారం చేసుకుని చూస్తున్నాం. దేవుడు ఇచ్చిన సందేశాన్ని మనం ఇంటిలో ఆశీర్వదించుకుంటాడు. అందరికి వందనాలు.